హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే టీజీ డీసెట్ 2025 ఇయర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు మరియు ఎక్కడ జరగబోతుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our టాపిక్. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ వన్ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్, సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్, థర్డ్ వన్ వచ్చేసి ర్యాంక్ కార్డ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఒరిజినల్ లాంగ్ మెమో, ఫిఫ్త్ వన్ వచ్చేసి బోనాఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్. ఇవి మనకు ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఉండే విధంగా చూసుకోండి. సిక్స్త్ వన్ వచ్చేసి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్. రెస్పెక్టెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని తప్పకుండా తీసుకొని వెళ్ళండి. సెవెంత్ వన్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు 2025 ఆఫ్టర్ మార్చ్ మంత్ది ఉండే విధంగా అయితే చూసుకోండి. వై బికాస్ మీ కాలేజ్ ఫీని డిసైడ్ చేసేది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే. ఇన్ కేస్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అందుబాటులో లేకపోతే మీ సేవకు వెళ్ళి అప్లై చేయండి. అప్లై చేసినటువంటి రిసిప్ట్ను మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే షో చేయండి. ఎయిత్ వన్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్, నైన్త్ వన్ వచ్చేసి 2 పాస్ ఫోటోస్ అండ్ పైన చెప్పినటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే కాలేజ్లో సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికి ఎప్పుడు ఏ డిస్టిక్లో కండక్ట్ చేస్తారంటే టీజీ డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసే టైంలో డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో గతంలో ఓల్డ్ డిస్టిక్స్ ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని అయితే కండక్ట్ చేశారు. ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డైట్ కాలేజెస్లో మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో ప్రస్తుతం మన తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ వచ్చేసి సీరియల్ నెంబర్ 1 డైట్ మహబూబ్ నగర్ ఎట్ మెట్టిగూడ. ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ డాక్టర్ మొహమ్మద్ మెజరుల్లా ఖాన్. వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9949993714. సెకండ్ వన్ వచ్చేసి మనకు డైట్ రంగారెడ్డి ఎట్ వికారాబాద్. ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి రెస్పెక్టెడ్ శ్రీ కె రామాచార్య గారు అండ్ వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9441071533. అండ్ సీరియల్ నెంబర్ థర్డ్లో వచ్చేసి మనకు డైట్ హైదరాబాద్ ఎట్ నేరెడ్మేట్. సో ఇక్కడ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ వచ్చేసి శ్రీ సయ్యద్ అష్ఫాక్ ఉల్లా హసన్ హస్మి అండ్ ఈ సార్ యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9949993716. సీరియల్ నెంబర్ 4th వన్లో వచ్చేసి మనకు డైట్ మెదక్ ఎట్ హవేలీ గన్పూర్. సో రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ శివ రామేష్ బాబు అండ్ వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9949993717. సీరియల్ నెంబర్ 5thలో వచ్చేసి డైట్ నిజామాబాద్ ఎట్ మల్లారం. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ టి శ్రీనివాస్ ప్రిన్సిపల్. సో ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి 9949993718. అండ్ 6th వన్ వచ్చేసి డైట్ ఆదిలాబాద్. ఫ్రెండ్స్, ఈ కాలేజ్కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేనైతే ప్రజెంట్ ఇదే కాలేజ్లో ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి ఈ కాలేజ్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి డాక్టర్ ఏ రవీందర్ రెడ్డి మరియు వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 96760644. 7th వన్ వచ్చేసి డైట్ కరీంనగర్ ఎట్ ఎల్ఎండి కాలనీ తిమ్మాపూర్. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ మొయిద్దీన్ మరియు వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9490580840. అండ్ ఎయిత్ వన్ వచ్చేసి డైట్ వరంగల్ ఎట్ హన్మకొండ. శ్రీ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ కె నారాయణ రెడ్డి మరియు వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 7995087622. 9th వన్ వచ్చేసి డైట్ ఖమ్మం ఎట్ టేకులపల్లి. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ సత్యనారాయణ. వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9490002259. సీరియల్ నెంబర్ 10 వచ్చేసి డైట్ నల్గొండ. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ నేమ్ వచ్చేసి శ్రీ కె నరసింహ. వీరి యొక్క ఫోన్ నెంబర్ వచ్చేసి 9949993723. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో